morning, sir. On behalf of DNR College, staff and students of all the institutions of DNR College Association, I welcome Sri J.V. Narasimharaju garu, the President of DNR College Association, our Physical Director Dr. B.V. Narasimharaju, Principal Moses, and Administrative Officer Ramakrishna Das garu will receive our President and escort him to the pedestal to garland the statue of Dantaluri Narayan Raju garu. The college, West Godavari Bhimavaram College, established on 4th July 1945. Dr. Kattamanchi Ramalinga Reddy garu, then the Vice Chancellor of Andhra University, laid the foundation stone of this college. Later in 1964, after the demise of late Dantaluri Narayan Raju garu, the college renamed as DNR College. Now our President Sri J.V. Narasimharaju garu now garlanding the statue of DNR College, the founder of DNR College Association. Thank you. Dantaluri Narayan Raju garu, Dantaluri Narayan Raju garu, Dantaluri Narayan Raju garu, Amar rahe Dantaluri Narayan Raju garu, Amar rahe Dantaluri Narayan Raju garu. The Vice President now garlanding the statue of Narayan Raju. Ramakrishna Das garu, the correspondent of School Education and Joint Secretary, garlanding the statue. I invite the Principal, Sri J. Moses, is now garlanding the founder Narayan Raju. Alluri Sitaramraju garu, Alluri Sitaramraju garu, Alluri Sitaramraju garu, Dr. Jyoti Alluri Sitaramraju garu, Amar rahe Alluri Sitaramraju garu.
అల్లూరి సీతారామరాజు గారు బర్త్డే అంచేతే మరి ఈ కళాశాల ఇంత అభివృద్ధి చెందుతానికి కారణం మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజున కావటం వల్లనే ఈ అభివృద్ధి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దినదిన అభివృద్ధి చెంది అనేక శాఖోపశాఖలుగా ఎదిగి కళాశాల మరి దేశంలోనే అతిపెద్ద కళాశాలగా పేరు పొంది అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మరి కళాశాలలో చదివిన విద్యార్థులు కళాశాల ప్రతిష్టలు పెరిగేలాగా విద్యార్థులు కృషి చేశారు. అంచేత ఈ కళాశాలని 5వ సంవత్సరంలో దంతులూరి నారాయణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో భీమవరం మరియు భీమవరం పరిసర ప్రాంత ప్రజలు, ధార్మికవేత్తలు, విద్యావేత్తలు, ప్రధానులు అందరూ కలిసి ఆ రోజున డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. ఆ అసోసియేషన్లో భాగంగానే డిఎన్ఆర్ కాలేజీని కూడా ఆ రోజు నుంచి ప్రారంభించడం జరిగిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అప్పట్లో ముందుగా డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టారు. తర్వాత 1971-72 సంవత్సరంలో మేము పీజీ కోర్సెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలక వర్గాలన్నీ కూడా ఈ కళాశాలల యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క కృషికి ఆధారంగా మనకు 1987 సంవత్సరంలో డిఎన్ఆర్ కళాశాలకు అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. ముఖ్యంగా 1987 నుండి ఈ రోజు వరకు కూడా అటానమస్ను నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ లేకుండా కొనసాగిస్తున్నటువంటి కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎన్ఆర్ కళాశాల ఒకటైనటువంటి విషయాన్ని సందర్భంగా కాకుండా అప్పుడు ముఖ్యంగా శ్రీ జీవి నరసింహరాజు గారి యొక్క ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాలలో పీజీ కోర్సెస్ 4 ఎయిడెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 ఎయిడెడ్ కోర్సెస్ ఉన్నటువంటి కళాశాల కూడా డిఎన్ఆర్ కళాశాల అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు యూజీసీ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ కూడా డిఎన్ఆర్ కళాశాల అనేటప్పటికీ మాత్రం ఏ విషయమైనా సరే వెనువెంటనే మనకు పరిష్కారం చేసి అత్యున్నత ప్రమాణాలు సాధించినటువంటి సమస్య ఏమిటంటే డిఎన్ఆర్ కళాశాల. ముఖ్యంగా ఆ రోజున అప్పటి ప్రధానులు అందరూ కూడా నాణ్యమైనటువంటి ఉన్నత విద్యను భీమవరం పరిసర ప్రాంతాల ప్రజలకు అందరికీ అందివ్వాలని సదాశయంతో ఈ స్థాపించినటువంటి కళాశాలకు అనుగుణంగా మన అధ్యక్షులు శ్రీ వాకరాజు వెంకట నరసింహరాజు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ జి సత్యనారాయణరాజు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి రంగరాజు గారు, జాయింట్ సెక్రటరీ రామకృష్ణరాజు గారు, అసిస్టెంట్ సెక్రటరీ శివరామరాజు గారు, తదితర పాలకవర్గ సభ్యులు, జనరల్ బాడీ సభ్యులు అందరూ ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం డిగ్రీలో మాత్రం కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామండి. అది డిఎన్ఆర్, ముఖ్యంగా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్. ఇక మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం ఈ సంవత్సరం డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ని కూడా ప్రారంభిస్తున్నామండి. దీనికి సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ మిడిల్ స్టేజ్లో ఉన్న శాంక్షన్కి సంబంధించి అన్ని పనులు కూడా సక్రమంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ కూడా పాండురంగరాజు గారు ఆయన తన భుజస్కంధాల మీద వేసుకుని చేశారు. మీకు అందరికీ నేను హ్యాపీగా చెప్పుకోబోయేది ఏమిటంటే ఎంతమంది విద్యార్థులు అయితే ఫైనల్ ఇయర్ పాస్ అయ్యారో వాళ్ళలో 95% స్టూడెంట్స్కి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఉన్నత ప్రమాణాలు, ఉన్నత ఆశయాలకు నెలవుగాను ఉన్నటువంటి డిఎన్ఆర్ కళాశాల భవిష్యత్తు ఇలాగే కొనసాగించాలని, పాలకవర్గం వారి ఆశీస్సులు ఎప్పుడు ఈ విధంగా ఉండాలని, అధ్యాపకేతర సిబ్బంది యొక్క అభిమానం, వారి కృషి కళాశాలకు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.